వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం శనగపప్పు సూప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, అలాగే టమోటాలు, అల్లం, వెల్లుల్లి, ఒక ఇలాచీని వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకొని అందులో 2 లవంగాలు వేసుకోవాలి. అలాగే అవి బాగా వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసుకొని చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కర్రీ లీవ్స్ వేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని అందులోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని 10 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులోకి పోసి బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన శనగపప్పు సూప్ అయితే రెడీ అయిపోతుందండి.